హోటల్లో దాడి జరగడంతో టూరిస్ట్ గైడ్ మృతి చెందాడు. ఈ ఘటన సరూర్ నగర్ పిఎస్ పరిధిలోని కర్మాన్ ఘాట్ మెయిన్ రోడ్డుపై ఉన్న హోటల్ N7 ఎలైట్లో చోటు చేసుకుంది. 600 కోసం కస్టమర్పై హోటల్ సిబ్బంది దాడి చేశారు. హోటల్ను పోలీసులు మూసేశారు. ఈ నెల 22న హోటల్లో గొడవ తలెత్తింది. టూరిస్ట్ గైడ్పై 4 సిబ్బంది దాడికి పాల్పడ్డారు. మృతుడు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండకు చెందిన శంకర్ నాయక్గా గుర్తించారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, N7 ఎలైట్లో ఈ ఘటన ఎలా జరిగింది, అక్కడ కస్టమర్ మీద దాడికి సంబంధించి కారణం ఏంటి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం చోటు చేసుకుందనే చెప్పచ్చు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మాన్ ఘాట్ మెయిన్ రోడ్ పై ఉన్న హోటల్ N7 ఎలైట్ లో ఏదైతే అక్కడ ఉన్న సిబ్బంది ఒక టూరిస్ట్ గైడ్ మధ్య జరిగిన గొడవకు ప్రాణాంతకరంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే ఉదయం ఏదైతే పోలీస్ ఎంక్వైరీ కూడా కొనసాగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ నెల 22వ తేదీన హోటల్ సిబ్బంది మధ్య చిన్నపాటి వివాదం అయితే చోటు చేసుకుంది. ఆ సమయంలో 4 సిబ్బంది టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తున్న శంకర్ నాయక్ పై దాడి అయితే చేశారు. ముఖ్యంగా ఈ దాడిలో బాధితుడికి తీవ్రంగా గాయపడి చెవి నిండా రక్తస్రావం రావడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఆ సమీప ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి అయితే తరలించారు. 5 రోజుల నుండి కూడా ఏదైతే ఈ చికిత్స అయితే బాధితుడికి అయితే అందిస్తున్నారు. కానీ ఈ రోజు అతను మృతి చెందినట్లు కూడా ఆసుపత్రి వర్గాలు కూడా తెలియజేస్తే, ముఖ్యంగా మృతుడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం వెల్దండకు చెందిన టూరిస్ట్ గైడ్ అలాగే మరియు ఆటో డ్రైవర్ శంకర్ నాయక్ గా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఈ ఘటనకి సంబంధించి 600 రూపాయల తగాదా అంటూ కూడా పోలీసులు అయితే తెలిపారు. ముఖ్యంగా సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ప్రస్తుతం దీనిపై కేసు ఏదైతే నమోదు చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.